వెల్కమ్ టు చాణిక్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మళ్లీ కరోనా కలకలం. సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం జగన్. గత 24 గంటల్లో దేశంలో 328 కొత్త కేసులు, ఏపీలోనూ 3 పాజిటివ్ కేసులు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఉగ్రవాదుల దుశ్చర్య. ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ చేపడుతుండగా 2 ఆర్మీ ట్రక్కులపై దాడి చేసిన తీవ్రవాదులు. ఇంటెలిజెన్సీ సమాచారంతో బుధవారం రాత్రి నుంచి ఆపరేషన్ చేపడుతున్న ఆర్మీ. వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లపై 90%, 2 వీలర్స్ పై 80% రాయితీ ప్రకటించిన ప్రభుత్వం. ఈ నెల 26వ తేదీ నుండి 2024 జనవరి 10వ తేదీ వరకు ఈ అవకాశం. తిరుమలలో రేపటి నుంచి వైకుంఠ ద్వార దర్శనం. శనివారం ఉదయం 1:45 నుంచి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం. టోకెన్లు జారీ చేసిన టీటీడీ అధికారులు. తిరుమల తిరుపతిలోని 9 చోట్ల టోకెన్ కౌంటర్లు ఏర్పాటు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, దేశంలో మరోసారి కరోనా మహమ్మారి తాలూకు ప్రకంపనలు వినిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 328 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏపీలోనూ 3 పాజిటివ్ కేసులు గుర్తించారు. దేశంలో ప్రస్తుతం వ్యాపిస్తున్న వేరియంట్ JN1 అని ప్రచారంలో ఉన్న నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. దేశంలో మళ్లీ కరోనా గంటికలు మోగుతుండడం పట్ల అధికారులతో చర్చించారు. JN1 కరోనా వేరియంట్ ప్రమాదకరం కాదని, దీనిపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సీఎంకు చెప్పారు. ఈ వేరియంట్ తో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదని, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండానే కోలుకుంటున్నారని వారు వివరించారు. JN1 తో డెల్టా వేరియంట్ లక్షణాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. అయితే JN1 వేరియంట్ కు వేగంగా వ్యాపించే లక్షణం ఉందని తెలిపారు. డబ్బులుంటేనే రాజకీయాలు అనే ఆలోచన పక్కన పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల్లోకి వెళ్లి ప్రజలకు సేవ చేస్తే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని పేర్కొన్నారు. శుక్రవారం బాగ్లింగంపల్లిలోని BR అంబేద్కర్ లా కాలేజీ అలుమ్నిపేడ్ గ్రాడ్యుయేషన్ డేలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎమ్మెల్యేలు వివేక్, వినోద్ రామాలయంలో లవకుశల్ లాంటి వారని కొనియాడారు. ఎంత సంపాదించామనేది కాదు, సమాజానికి ఎంత పంచామనేది సామాజిక బాధ్యత అనేది కాకా విధానం అన్నారు. అటువంటి కాకా వర్ధంతి రోజు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం గొప్ప కార్యక్రమాన్ని ప్రశంసించారు. గత 50 ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత కాకా సొంతమని వ్యాఖ్యానించారు. దేశ నిర్మాణంలో ఆయన వారి సామాజిక బాధ్యతను నిర్వర్తించారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా విద్యార్థులకు విద్యనందిస్తున్న ఘనత కాకా కుటుంబానిదన్నారు. తెలంగాణ ఉద్యమంలో కాకా ఫ్యామిలీ ముందుందన్న సీఎం ఢిల్లీలోని కాంగ్రెస్ ఆఫీస్ కూడా కాకా పేరున ఉందని తెలిపారు. దేశ నిర్మాణంలో కూడా కాకా పాత్ర ఉందన్నారు. కాకా వెంకటస్వామి గారి వర్ధంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాల పూర్వ విద్యార్థులందరూ కళాశాల సెక్రటరీ సరోజ గారి పర్యవేక్షణలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పూర్వ విద్యార్థులనే కాకుండా ఈనాటి విద్యార్థులందరికీ ఒక స్ఫూర్తినివ్వడానికి బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, శాసనసభ్యులు విజయ రమణారావు, శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు, అదేవిధంగా వెంకటస్వామి గారి కుమారులు గడ్డం వినోద్ గారు, గడ్డం వివేక్ గారు, వారిద్దరిని చూసినప్పుడు నాకు రామాయణంలో లవకుశలం చూసినట్టుగా అనిపిస్తుంది. వారితో పాటు వేదిక మీద మా జిల్లాలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి రాజకీయాలలో తన యొక్క ముద్రను ఏర్పాటు చేసిన డాక్టర్ శంకర్రావు గారు, అదేవిధంగా విష్ణునాథ్ కేరళ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా KR నాగరాజ్ ఎమ్మెల్యే గారు, చాలా మంది మిత్రులు వేదికను అలంకరించారు. అదేవిధంగా విమలక్క గారు, ప్రొఫెసర్ పురుషోత్తం గారు, చాలా మంది పూర్వ విద్యార్థులు, యువమిత్ర వంశీ ఈ మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యాజమాన్యానికి, సిబ్బందికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా,
ఎంత సంపాదించడమని కాదు, సమాజానికి ఎంత పంచడం అనేది బాధ్యత. ఆ సామాజిక బాధ్యతలో కాకా వెంకటస్వామి గారి కుటుంబం ముందుండి 50 సంవత్సరాలు 1973లో ప్రారంభించిన ఈ విద్యా సంస్థను 50 సంవత్సరాలు 1,50,000 మందిని నైపుణ్యం కలిగిన విద్యార్థులను తయారు చేసి ఈ దేశ నిర్మాణంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించడం అభినందనీయం. వారి కఠోరమైన పట్టుదల దీక్ష ఈరోజు ఈ నుంచి వాళ్ళ విద్యా సంస్థల నుంచి లాయర్లను, డాక్టర్లను, ఇంజనీర్లను, ప్రొఫెసర్లను, ఐఏఎస్లను, ఐపీఎస్లను తయారు చేసి ఈ దేశ నిర్మాణంలో వారి బాధ్యతను, సామాజిక బాధ్యతను నెరవేర్చిండ్రు. మీరందరూ యాజమాన్యానికి పెద్ద ఎత్తున చప్పట్లతో వారిని అభినందించాల్సిందిగా కోరుకుంటున్నా. ఈనాడు కార్పొరేట్ పరిశ్రమలు నడిపే వాళ్ళు ఈ సంవత్సరం 1000 కోట్లు లాభాలు ఆర్జించడం, వచ్చే సంవత్సరం 2000 కోట్లు సంపాదించడం ఎలా అని టార్గెట్ పెట్టుకుంటున్నారు. కానీ కాకా వెంకటస్వామి గారి కుటుంబం దాదాపుగా ప్రతి సంవత్సరం 3,000 మంది విద్యార్థులను తయారు చేసి ఈరోజు వాళ్లకు విద్యను అందించి వాళ్ళకు అన్ని రకాలుగా అండగా నిలబడి వాళ్ళని అందరినీ కూడా ఒక ధైర్యంతో కష్టపడితే మంచిగా చదువుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పేది. పెండింగ్ చలాన్లపై భారీగా డిస్కౌంట్లను ప్రకటించింది. 2 కోట్లకు పైగా పెండింగ్ లో చలాన్లు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం రాయితీ కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లపై 90% రాయితీ, 2 వీలర్లపై 80%, ఆటోలు, 4 వీలర్లపై 60%, భారీ వాహనాలపై 50% రాయితీ లేదా తగ్గింపును ప్రకటించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 26వ తేదీ నుండి 2024 జనవరి 10వ తేదీ వరకు వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. 2022 మార్చి 31 నాటికి రాష్ట్రంలో 2.4 కోట్ల చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. వాటిని తగ్గించుకోవడానికి గత ఏడాది ప్రత్యేక రాయితీ ప్రకటించారు. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. 45 రోజుల వ్యవధిలో 300 కోట్ల వరకు వసూలయ్యాయి. దాదాపు 65% చలాన్లు చెల్లించారు. అయితే ఆ తర్వాత మళ్లీ పెండింగ్ చలాన్లు పెరిగిపోతున్నాయి. గత నెలాఖరున చలాన్ల సంఖ్య మళ్లీ 2 కోట్లను దాటింది. దీంతో ప్రభుత్వం మరోసారి రాయితీని ప్రకటించింది. తిరుమలలో సర్వదర్శనంపై గందరగోళం నెలకొంది. 31 కంపార్ట్మెంట్ నిండిపోవడంతో సర్వదర్శనానికి వచ్చిన భక్తులను క్యూ లైన్లోకి అనుమతించలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏటీసీ కూడలిలో భక్తులు బైఠాయించారు. రేపటి వైకుంఠ ఏకాదశికి టికెట్లు దొరకలేదని, కనీసం ఇవాళ సర్వదర్శనానికి వెళ్దామనుకుంటే అనుమతించకపోవడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన తమకు ధైర్య దర్శనం కల్పించకపోవడం ఏంటని నిలదీస్తున్నారు. దేవుని చూడకుండా వెళ్ళకూడదు. ఏం చేయమంటారు చెప్పండి? పండక్కి దేవుని చూడకుండా వెళ్ళకూడదు. ఇప్పుడు ఏం చేయాలి మనం? రాత్రి 8:30కు 9కు వదిలేశారు. మేము కిందకి వెళ్ళే వచ్చాం. టోకెన్ లేవంటున్నారు. వైకుంఠానికి చట్టం, మామూలు దర్శనానికి చట్టం. మరి మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏ దర్శనానికి అయిపోతే మేము ఏం చేయాలి? మేము ట్రైన్ రిజర్వేషన్ ఆదివారం నాడు చేయించుకున్నాం. మరి మాకు ఇప్పుడు ఏ దర్శనం లేకపోతే ఇంత మాత్రం ఏమైపోవాలి? మాకు ఏదో ఇప్పుడు చెయ్యాలి కదా. 2:30కి ఇస్తానన్నారు దర్శనం టికెట్లు. అలాంటిది నిన్న 8:30కి రాత్రి 8:30కి ఇచ్చేసారు. ఇప్పుడు ఫ్రీ దర్శనం లేదు. కింద సంవత్సరం ఇవ్వాలని వెళ్ళాం ముందు రోజున. ఇప్పుడు ఆ దర్శనం కూడా లేదు. ఇప్పుడు మా ట్రైన్ టికెట్లు ఏం చేసుకోవాలి? ప్రతి కౌంటర్ దగ్గర ఇదే మాట, వెళ్ళాలని టికెట్లు తెచ్చుకొని పంపిస్తాం అంటున్నారు. ఎవరు పంపిస్తారు అసలు? దేనికొచ్చి వాడుకోవడానికి కదా. అంతే దూరాలు డబ్బులు కట్టుకుని దేనికొచ్చి దేవుడి దర్శనానికి కదా. దర్శనానికి రావద్దు ఎవరును. మేము డబ్బులకి అమ్ముకుంటున్నాం. 1000కి 2000కి అమ్ముకుంటాం. అప్పుడే చెప్పాలి. రాడమానవుతాం కదా. 2000కి 3000కి అమ్ముకుంటాను అనేది అప్పుడు దేనికి? ఎప్పుడు లేదు. ఈ సంవత్సరం ఇలాగా, కిందటి సంవత్సరం అలాగే చేస్తారు, ఈ సంవత్సరం అలాగే. అప్పుడు రావద్దని చెప్పి ఈ గత 4 సంవత్సరాల నుంచి ఇలాంటి దుర్మార్గం. ఎంత ఖర్చు పెట్టాలి? ఎక్కడెక్కడ నుంచి భక్తులు వచ్చాం. టికెట్ల లైన్లో ఉండమంటారు. విష్ణువాసం అంటారు. అక్కడికి వెళ్తే 27వ తేదీ ఇస్తారంట. ఈరోజు డేట్ ఎంతండి? 22. 27 వరకు మేము ఏం చేయాలి? అదేదో ముందే చెప్పాలి కదా. తిరుపతిని ఎంత భ్రష్టు పట్టిస్తున్నారా భక్తులు? మా భక్తులతో ఆడుకుంటున్నారా? ట్రైన్ టికెట్లు వేస్ట్, రిజర్వేషన్ మా భక్తులతో ఆడుకుంటున్నారా? తిరుపతిని ఏం చేద్దామని మీరు చూస్తున్నారు? ఎంత రాజకీయమా? వాళ్ళ
దర్శనానికే వచ్చాం మేము. ఇవాళ లేదంటున్నారు సర్వదర్శనం. మరి జనమంతా వచ్చి ఇక్కడ ఉన్నాం మేము. ఎప్పుడెప్పటి నుంచో వచ్చి టిఫిన్లు లేవు, టీలు లేవు, మంచినీళ్ళు లేవు, ఏమి లేవు. మరి మాది పరిస్థితి. మరి ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్ టీటీడీ వాళ్ళదని అడుగుతున్నాం మేము. పార్లమెంటుపై దాడి అంటే దేశ ప్రజాస్వామ్యంపై దాడి జరిగినట్లేనని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆరోపించారు. పార్లమెంట్లో ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ పార్లమెంటుకు భద్రత కల్పించలేని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని ఏ విధంగా రక్షిస్తుందని విమర్శించారు. భారత పార్లమెంటు పైన దాడి అంటే ఈ దేశ ప్రజాస్వామ్యం పైన దాడిగా భావించాలి. భారత పార్లమెంటు పైన దాడి అంటే ఈ దేశ భారత రాజ్యాంగం పైన దాడిగానే భావించాలి. అందుకే ఈ రోజు బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యులందరూ ఈరోజు పార్లమెంట్ లో 13వ తారీఖు నాడు జరిగినటువంటి దాడి పైన చాలా స్పష్టంగా సభలో చర్చ జరగాలి, దానికి సంబంధించిన సమాచారం సభకి ఇవ్వాలి అని అడిగిన పాపానికి ఈరోజు దాదాపు 146 మంది పార్లమెంటు సభ్యుల్ని భారత పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారు అని అంటే అసలు ఇంతకంటే సిగ్గు చేయటైనటువంటి అంశం ఈ భారతదేశంలో ఎప్పుడు జరగలేదనే చెప్పక తప్పనిసరి పరిస్థితుల్లో చెప్తా ఉన్నాను. ఇది చాలా దుర్మార్గం. ప్రశ్నిస్తే అరెస్టులు, ప్రశ్నిస్తే భారత పార్లమెంట్ నుంచి బహిష్కరణ. అంతిమంగా భారత ప్రజాస్వామ్యంలో ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడేటువంటి హక్కు లేదు, స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేసే పరిస్థితి లేదు. ఈనాడు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదా లేక నియంతృత్వ పాలన జరుగుతుందా అంటే చర్చల సందర్భంలో అనేక సార్లు మనం నియంతృత్వ పోకడల వైపు ఈ దేశ పాలన కొనసాగుతోందని చెప్పినటువంటి సందర్భాలకి ఇంతకంటే ఉదాహరణ ఇంకేది ఉండదని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాను. దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజాస్వామ్యవాదులారా ఒక్కసారి ఆలోచన చేయండి. తెచ్చుకున్న ప్రజాస్వామ్యం ఒక్క రోజుతో రాలేదు మనకి. తెచ్చుకున్న ప్రజాస్వామ్యం ఆషామాషిగా రాలేదు మనకి. తెచ్చుకున్న ప్రజాస్వామ్యం అనేక మంది జీవితాలు పణంగా పెడితే, లేకపోతే అండమాన్ లాంటి జైల్లో, సెల్యులర్ జైల్లో వారి జీవితాలన్నీ మగ్గిపోతే మనకు ప్రజాస్వామ్యం వచ్చింది. అటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఈరోజు భారత పార్లమెంట్లో జరిగినటువంటి దాడి సందర్భంగా అతను ఒక పొగ బాంబు వేశాడని మనం చూసాం చాలా స్పష్టంగా. మరి అదే అగంతకుడు ఇంకేదైనా దుర్మార్గ కార్యక్రమాన్ని పాల్పడి ఉంటే ప్రపంచ దేశాల్లో భారత ప్రజాస్వామ్యం యొక్క విలువ ఎంత దిగజారిపోయేదో ప్రపంచ దేశాలు భారతదేశ ప్రజల పట్ల ఎంత చులకనగా చూసేవాళ్ళో ఈ సంఘటన బట్టి మనకి అర్థమవుతాం. భారత పార్లమెంట్ని రక్షించుకోలేనటువంటి ఈ పాలకులు భారతదేశాన్ని రక్షిస్తారా అని ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఆలోచన చేస్తా ఉన్నారు. ఇంత పెద్ద సువిశాలమైనటువంటి భారతదేశాన్ని కాపాడాల్సినటువంటి భారత పార్లమెంట్ లేకపోతే భారత ప్రభుత్వం ఈరోజు ఈ దేశ రక్షణని పూర్తిగా గాలికి వదిలేసిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఎన్నికలు వస్తున్నటువంటి ప్రతి సందర్భంలో బార్డర్లో ఏదో చిన్న అంశాన్ని సృష్టించడం, ఈ దేశ రక్షణ కోసం మేము ప్రాణాలు సైతం పడంగా పెట్టామనేటువంటి యొక్క భావోద్రేకం అనేటువంటి భ్రమలను కల్పించడం, దాని ద్వారా అధికారంలో రావాలనేటువంటి ఆలోచన తప్ప నిజంగా ఈ దేశాన్ని రక్షిద్దామని కానీ భారత పార్లమెంట్ కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ కాపాడదామనేటువంటి ఆలోచన కానీ లేకపోతే ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనేటువంటి భారతదేశ గౌరవాన్ని నిలబెడదామనేటువంటి ఆలోచన కానీ ఈ పాలకులు లేదని చెప్పడానికి ఇంతకంటే స్పష్టమైనటువంటి సంఘటనలు ఏమీ లేవని. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని తెలుగుదేశం అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రుణాలు 11 లక్షల కోట్లు దాటాయన్నారు. జగన్మోహన్ రెడ్డి అప్పులతో ఈ ఏడాది 28,626 కోట్ల వడ్డీలు కట్టాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేషన్ల అప్పులకు కట్టే వడ్డీలు కలిపితే ఆ మొత్తం మరింత పెరుగుతుందని తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయమంతా వడ్డీలు కట్టడానికి సరిపోతుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానమని ఆర్బీఐ నివేదిక చెప్పిందని విజయ్ కుమార్ తెలిపారు. అప్పులు తీసుకోవడంలో దేశంలోనే టాప్ 3లో రాష్ట్రం ఉందని 2023-24లో రాష్ట్రాలని చేసిన అప్పులో ఏపీ వాటా 11.6% అని పేర్కొన్నారు. విద్యారంగంలో ఎక్కువ ఖర్చు చేస్తున్నామని అబద్దాలు చెబుతున్నారని, గత ప్రభుత్వం కంటే తక్కువే ఖర్చు చేశారన్నారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేసే ఆసుపత్రులకు బిల్లులు ఇవ్వడం లేదని, వైద్య రంగానికి బడ్జెట్లో 5.6% ఖర్చు పెట్టారని చెప్పారు. ఏపీ ప్రభుత్వం విద్య, వైద్య, సంక్షేమం, పెట్టుబడుల రంగాలకు చేసిన ఖర్చు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువని ఆర్బీఐ నివేదిక తేల్చిందని నీలాయపాలెం విజయ్ కుమార్ వెల్లడించారు. ఆంధ్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నం. ఇది
తెలుగుదేశం పార్టీ చెప్పట్లేదు, నేను చెప్పట్లేదు, ఆంధ్ర ప్రజలు కూడా చెప్పట్లేదు. చెప్పి విసిగి వేసారిపోయాము. ప్రభుత్వం పట్టించుకోవడం కూడా మానేసింది. కానీ ఈసారి చెప్పింది ఎవరంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నివేదికలో అన్ని రాష్ట్రాల యొక్క పరిస్థితుల్ని సమీక్షిస్తూ ఒక్కొక్క ప్రాధాన్య రంగాన్ని తీసుకొని ఎంత ఘోరంగా ఉందో ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి అంటూ గత వారం స్టేట్ ఫినాన్సెస్, రెవెన్యూ డైనమిక్స్ అండ్ ఫిస్కల్ కెపాసిటీస్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అంటూ రిజర్వ్ బ్యాంకు ఒక 307 పేజీల నివేదిక విడుదల చేసింది. గత వారమే, చాలా ఎక్కువ ఏం పోలేదు. సో ఈ యొక్క నివేదికలో రాష్ట్రాల ఆదాయాలు ఏంటి, అప్పులు, పన్నుల సంపాదనలు, కట్టే వడ్డీలు, ఎన్ని సంవత్సరాలకి ఈ వడ్డీలు, ఈ అప్పులు కట్టాలి, రాబోయే సంవత్సరాలకి ఎన్ని బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చారు, విద్య, కుటుంబ సంక్షేమం, వైద్యం, సంక్షేమ రంగం, ప్రజారోగ్యం, ఇట్లాంటి కీలక రంగాల మీద పెట్టే ఖర్చు ఒక్కొక్క రాష్ట్రం ఎంత పెడుతోంది, ఏ రాష్ట్రం ఎంత పెడుతోంది, ఏ రాష్ట్రం తన యొక్క టోటల్ ఖర్చులో, తన మొత్తం ఖర్చులో ఈ రంగాలకు ఎంత పెడుతోంది, వీటి యొక్క కెపాసిటీ ఎంత, ఇట్లా చాలా డీటెయిల్గా ఇచ్చింది. సో మన ఆంధ్ర రాష్ట్రంలో మేమేమో చేసాము, చాలా పొడి చేసాము, సంక్షేమ రంగం మీద మేము 3 లక్షల కోట్లు పెట్టాము, 2 లక్షల కోట్లు పెట్టాము అంటూ చెప్పే ఈ గవర్నమెంటు విద్యా, వైద్య రంగం, అసలు దాన్ని ప్రజా ఆరోగ్యం, ఈ యొక్క రంగంలో మేము అద్భుతాలు చేస్తాము అంటూ చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆ నివేదిక చూస్తే తమ యొక్క మాటలు ఎంత సత్యదూరాలో ఆయన కూడా అర్థమవుతుంది. సార్, ఇట్ ఈస్ దేర్ ఇన్ ది ఇంటర్నెట్లో ఉంది, ఎవరైనా చూసుకోవచ్చు. ఇంకొకసారి ఆ పేరు చెప్తాను సార్. స్టేట్ ఫినాన్సెస్, రెవెన్యూ డైనమిక్స్ అండ్ ఫిస్కల్ కెపాసిటీస్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్, ఆర్బీఐ గత వారం రిలీజ్ చేసిన 307 పేజీల నివేదిక. నేను ఇప్పుడు చెప్పబోయే అంకెలన్నీ ఆ దీంట్లో నుంచి తీసుకున్న రిజర్వ్ బ్యాంక్ యొక్క అంకెలే చెప్పబోతున్నాను. వాళ్ళ యొక్క ప్రభుత్వ మాటలకి, వారు పెట్టే ఖర్చులకి ఎంత సాపత్యం ఉంది. వాళ్ళు పెట్టే ఖర్చు ఇంత ఉంటుంది, చెప్పే మాటలేమో ఆకాశంలో ఉంటాయి అన్నమాట. సో వారి మాటలకు చేతలకు ఎంత సాపత్యం ఉంది, ఎంత దూరం ఉంది అనేది ప్రజలు ఎందుకు అలా భావిస్తున్నారు అనేది ఒక్కసారి ఆ నివేదిక చూస్తే, ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదిక చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. ఇక అప్పుల విషయానికి వస్తే అది లాస్ట్లో మాట్లాడుకుందాం చాలా డీటెయిల్గా. బుగ్గన రాజేంద్ర గారు ఈ మధ్య ఎప్పుడు అప్పు అనగానే పక్క రోజు పొద్దున ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దువ్వూరి కృష్ణ గారు, వీళ్ళందరూ ఒక్కసారి ఆ నివేదిక చదవండి సార్. మీరు ఎన్నెన్ని అప్పులు చేశారు, ఎన్నెన్ని అప్పులు దాచిపెట్టారు, ఎంతెంత వడ్డీలు కడుతున్నారు, రోజు కనీసం 80-90 కోట్ల రూపాయలు వడ్డీలకే కడుతున్నారు. ఇవన్నీ చాలా డీటెయిల్గా ఇచ్చారు సార్. ఇంకా మీరు దాచలేరు. మీరు ఆర్బీఐ నుంచి ఎంత అప్పు తీసుకున్నారు అని మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పే అబద్ధాల కాలం చెల్లింది. ఆర్బీఐ స్పష్టంగా ఆర్బీఐ నుంచి మాత్రం, ఎందుకంటే కార్పొరేషన్ అప్పులు వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి, ఆర్బీఐ నుంచి మీరు ఎఫ్ఆర్బిఎం లిమిట్ను ఎన్నిసార్లు క్రాస్ చేశారు, ఎంతలో క్రాస్ చేశారు, ఇవన్నీ చాలా డీటెయిల్గా ఉంది సార్. అప్పుల్లో, గ్యారంటీల్లో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫస్ట్ ప్లేస్లో ఎలా వచ్చింది, ఎంత కూడా చాలా గ్యారంటీకి ఇచ్చారు సార్. సో గొప్పగా చెప్పుకునే మీరు క్రైస్తవులకు సంబంధించిన చాలా అంశాలు మేనిఫెస్టోలో పెడతానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ మంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గురువారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో చంద్రబాబు నాయుడు, పార్టీ సీనియర్ నేతలు, టీడీపీ క్రిస్టియన్ విభాగ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం క్రైస్తవ సంఘాలను, సంస్థలను ఇబ్బంది పెడుతోందని పలువురు మత పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు వారికి ధైర్యం చెప్పారు. మళ్లీ రాష్ట్రానికి మంచి జరిగేలా చంద్రబాబును దేవుడు అనుగ్రహిస్తారని క్రైస్తవ పెద్దలు దీవెనలు అందజేశారు. గుంటూరులో శంకర్ విలాస్ హోటల్లో ఉంది. ఒక అన్యాయం జరిగితే శంకర్ విలాస్ హోటల్ యాజమాని రంగనాయకమ్మ ట్వీట్ పెడితే ఆమెను అరెస్ట్ చేశారు. కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. గుంటూరు రంగానే శంకర్ విలాస్ మీకు గుర్తుంటుంది, ఉందా? మీకు గుర్తుందా? శంకర్ విలాస్ ఒక సర్కిలే ఉంది, అక్కడ ఒక సర్కిలే ఉంది. శంకర్ విలాస్ సెంటర్ అని ఒకటి ఉంది. అక్కడ శంకర్ విలాస్ హోటల్ ఉండేది. ఎప్పుడో వాళ్ళ పూర్వీకులు పెట్టారు. రంగనాయకమ్మ అని ఆ హోటల్ ఆవిడ రన్ చేస్తుంది. ఆవిడ చేసిన పనేంటి? ఒక సమాజ హితం కోసం ఎప్పుడైతే మీకు విశాఖపట్నంలో ఒక యాక్సిడెంట్ జరిగింది ఎల్జీ పాలిమర్స్లో, ఆ సంఘటన పట్ల ఆవిడ బాధపడింది. సమాజం ఏంటి మారుగా అయిపోతుంది, మంది చనిపోయారని. దానిపైన ఆవిడ చేసిన పెద్ద నేరం ఏంటంటే ఒక ట్వీట్ పెట్టింది ట్విట్టర్లో.
ఒక మెసేజ్ పెట్టింది, దాన్ని ఖండిస్తూ కన్సర్న్ చూపించింది. అది మహా నేరమైపోయి ఆ మహిళకి శాపంగా మారిపోయింది. ఆవిడ్ని అక్కడి నుంచి వేధించారు. నువ్వు పెడతావా అని చెప్పి వేధించి కడాన ఆవిడపైన 41A నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయబోతే కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకునింది. అక్కడి నుంచి మళ్ళీ వేధించారు. ఆవిడ్ని ఆ హోటల్లో ఏ విధంగానైనా సరే ముయించాలని ప్రయత్నం చేసి, తద్వారా మీరు చూస్తే ఎవరైతే ఆవిడ మీద వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరినీ పురుకొల్పి లేని అప్పులు కూడా ఉన్నట్టు సృష్టించి వాళ్ళందరిని ఇంటికి పంపించి బెదిరించి కడానా హోటల్ ముయించేశారు. హోటల్ ముయించేసిన తర్వాత ఆవిడ ఇంకేదో ఒక వ్యాపారం చేసుకోవాలని ఇంకొక చిన్న వ్యాపారం చేసుకోవడానికి ఇంకొకటి ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేసింది. అది స్టార్ట్ చేస్తే అక్కడ అది జరగనీయకుండా అడ్డం పడ్డారు, పర్మిషన్ ఇవ్వకుండా అడ్డం పడ్డారు. ఇంకా బతకలేక ఈ ఊరు వదిలిపెట్టి హైదరాబాద్కి వెళ్ళింది. కెన్ యూ ఇమాజిన్ దిస్? ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఎంత బాధేస్తుందంటే, ఈ రాష్ట్రంలో ఒక సాధారణమైన వ్యక్తులు బతికే పరిస్థితిలో ఉన్నారా అని అడుగుతున్నా. ఈరోజే నేను చూసినప్పుడు రంగనాయకమ్మ గారి యొక్క అరెస్ట్ని ఆ రోజు చూశాను, నేను సహకరించాను, పార్టీ కూడా కండెమ్ చేశాం. కానీ ఈరోజు ఆంధ్రజ్యోతిలో నవ్య అనే దీని కింద ఆర్టికల్ రాసి ఈ స్టోరీ అంతా రాస్తే మనసుండే ప్రతి ఒక్కడు కూడా బాధపడాలి. ఇలాంటి సెమీ క్రిస్మస్లో మనం మెసేజ్ చదువుకోవడం కాదు, సమాజం ఏమైపోతుందో దాన్ని కరెక్ట్ చేయడానికి ప్రతి ఒక్క రెవరెండ్ కానీ, ఫాదర్ కానీ, పాస్టర్ కానీ ప్రతి ఒక్కరు కూడా అన్ని మతాల వాళ్ళు కూడా ఆలోచించాల్సిన సమయం అని చెప్పి నా బాధ. ఈ 100 రోజులు కానీ సమాజ హితం కోసం మీరు ఆలోచించకపోతే, కులము, మతము, ప్రాంతం అని కానీ మీరు ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో ఏం మిగలదు. రంగనాయకమ్మ గతే మన అందరికి కూడా ఎవరు రారు ఈ రాష్ట్రానికి. ఆవిడ అడిగితే ఇప్పుడు అంటా ఉంది ఇంకా ఆంధ్రప్రదేశ్ నూతన సంవత్సర వేడుకలను రాత్రి 1 గంటలోపు ఆపేయాలని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పబ్బులు, బార్లలో డ్రగ్స్ ఉన్నాయని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే 10,000 జరిమానా, 6 నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. హైదరాబాద్ కమిషనరేట్ లో నగర వార్షిక నేర నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలనకు నార్కోటిక్ బ్యూరో తీవ్రంగా కృషి చేస్తోందని తెలిపారు. సరఫరా చేసే వాళ్ళు ఎక్కడ ఉన్నా వెతికి మరీ పట్టుకుంటామన్నారు. డ్రగ్స్ ను గుర్తించేందుకు స్నిప్పర్ డ్రగ్స్ ను వాడతామని తెలిపారు. It's our duty to see that, while we allow enjoyment, revelry, but it's also our duty to see that they don't cross the line, the limits. So New Year సందర్భంగా ఇదే అవకాశాన్ని తీసుకొని మీకు నేను ఇక్కడ నుంచి చెప్పదలుచుకున్నాను. ఆల్రెడీ మీకు ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది 2 రోజుల క్రితం. అందులో ఆల్ ది న్యూ ఇయర్ రిస్ట్రిక్షన్స్ యాజ్ యూజువల్ ఎవ్రీ ఇయర్ ఉన్నట్టుగానే ఈవెంట్స్ మీద కానీ, తర్వాత ఎస్టాబ్లిష్మెంట్స్ ఎంతవరకు ఫంక్షన్ చేయాలన్న విషయంలో కానీ, అంటే 1 o'clock వరకు మాత్రమే చేయాలి. ఆ తర్వాత 1 నిమిషం కూడా మేము అలో చేయం. సో 12:45 నుంచే క్లోజర్కి చర్య తీసుకోవాలి ఆల్ ఎస్టాబ్లిష్మెంట్స్. అంటే ఆ టైంలో 12:30, 12:45 నుంచే కస్టమర్స్కి ఇంక క్లోజ్ చేస్తున్నాం వెళ్ళిపోవడం చెప్పడం, నాట్ 1 o'clock చెప్పడం కదా. ఎందుకంటే 1 o'clock చెప్తే 1:30 అవుతుంది, 2 కూడా అవుతుంది. సో అట్లాగే ఈ ఏవైతే ఈవెంట్స్ మ్యూజిక్ అండ్ ఇవన్నీ సౌండ్తో చేసే ఈవెంట్స్లో డెసిబెల్స్ కూడా మీటర్స్ ఉన్నాయి. డెసిబెల్స్ పెట్టి మేము అవి ఫాలో అవుతున్నారో లేదో చూస్తాము. దే షుడ్ నాట్ క్రియేట్ నాయిస్ పొల్యూషన్. అండ్ of course once again, any use of drugs in the parties, in any pub, any restaurant, any house, anything, we are going to deploy more people. We are going to deploy more citizens who are now willing to work with us to give information. And apart from what database we already have, you have used drugs means your pub is not going to open again, your restaurant is not going to open again, come what may. Even if it is a farmhouse, it will be locked, and we will see that they are all seized. We will use the firm arm of the law, and we will ensure that these things do not happen for the good of everyone. Yet if some people dare do this, and if you are caught, you are finished. Even if you are not caught on the day we come to know, we are going to chase you. So that is the message I want to send across through all of you. And so this press note మీకు already తెలుసు. I thank you for very prominently publishing it.
as usual and doing your part as a responsible media. So I told you 37,866 drunken drive cases in of which 3,782 imprisoned, suspended driving license 556, amount fined is about 91 lakhs. Then the removal of obstructive parking and encroachments బాగా జరగాలని చెప్పాను నేను. అది ఇంకా అంటే ఇప్పటికి what I found is, because I was DCP traffic about 2 decades ago, what I am finding, these busy hours, business hours in the business districts, what they call as these downtowns. Our time law there is, we used to have that time, I think it is still there, we used to have restrictions on movement of certain vehicles, slow moving vehicles, I mean these trolley autos, of course certainly no trucks, but somehow I am finding them moving, so that they cause lot of traffic congestion. పంజాగుట్ట ఎర్రమంజిల్లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్ లో తాజాగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం ఎర్రమంజిల్లోని ఓ భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. భవనంలో చిక్కుకున్న వారికి బయటకు తీశారు. 6వ అంతస్తులో చిక్కుకున్న వారిలో 6గురికి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి జనవరి 1 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు. తిరుపతి తిరుమలలోని మొత్తం 9 ప్రాంతాల్లో 90 కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. గురువారం సాయంత్రం 3:45 సమయంలో రాజౌరిలోని పూంచ్ ప్రాంతంలో ఉన్న డేర్హక్కీ గలీ నుంచి వెళ్తున్న 2 ఆర్మీ ట్రక్కులపై ఉగ్రవాదులు ఆకస్మిక దాడికి తెగబడ్డారు. దీంతో సైనికులు ఆర్మీ మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 3 సైనికులు వీరమరణం పొందారు. మరో 3 జవానులు తీవ్రంగా గాయపడ్డారని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. కాగా ఉగ్రవాదులు నక్కి ఉన్నారని ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో డీకేజీ ప్రాంతంలో బుధవారం రాత్రి నుంచి భారత సైన్యం ఆపరేషన్ చేపడుతోంది. గురువారం సాయంత్రం నుంచి ఉగ్రవాదులు సైన్యం మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయని, ఎన్కౌంటర్లో పురోగతి ఉందని ఆర్మీ ప్రతినిధి వెల్లడించారు. కోవిడ్ వ్యాప్తిపై అపోహలు వద్దని వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ సూచించారు. జలుబు చేస్తే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. కోవిడ్ మరో కొత్త వేరియంట్ వ్యాప్తిపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై స్పందించారు. ఈ మేరకు వివరణ ఇచ్చారు. నిన్న 28 డిసెంబర్ 7:54 62 సంవత్సరాల మహిళ అండ్ భూపాల్పల్లి డిస్ట్రిక్ట్ కి చెందిన ఎంజిఎం హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. తీవ్ర శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందితో మన దగ్గరికి రావడం జరిగింది. అయితే హిస్టరీలో ఆమె గత 4 రోజులుగా వరంగల్లో ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో చికిత్స పొందుతూ అక్కడ కోవిడ్ పాజిటివ్ గా ఓ ప్రైవేట్ ల్యాబ్ నుంచి చేసిన రిపోర్ట్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే మేము వెంటనే స్పందించి ఆమెను ఐసోలేట్ చేసి కోవిడ్ వార్డులో ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నాము. సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ శారీ వార్డు కింద ఇవ్వడం జరుగుతున్నది. ప్రస్తుతం ఆమె స్టేబుల్ గా ఉన్నది. ఆక్సిజన్ మీద. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మళ్లీ కరోనా కలకలం. సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం జగన్. గత 24 గంటల్లో దేశంలో 328 కొత్త కేసులు. ఏపీలోనూ 3 పాజిటివ్ కేసులు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఉగ్రవాదుల దుశ్చర్య. ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ చేపడుతుండగా 2 ఆర్మీ ట్రక్కులపై దాడి చేసిన తీవ్రవాదులు. ఇంటెలిజెన్సీ సమాచారంతో బుధవారం రాత్రి నుంచి ఆపరేషన్ చేపడుతున్న ఆర్మీ. వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లపై 90%, 2 వీలర్స్ పై 80% రాయితీ ప్రకటించిన ప్రభుత్వం. ఈ నెల 26వ తేదీ నుండి 2024 జనవరి 10వ తేదీ వరకు ఈ అవకాశం. తిరుమలలో రేపటి నుంచి వైకుంఠ ద్వార దర్శనం. శనివారం ఉదయం 1:45 నుంచి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం. టోకెన్లు జారీ చేసిన టీటీడీ అధికారులు. తిరుమల తిరుపతిలోని 9 చోట్ల టోకెన్ కౌంటర్లు ఏర్పాటు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి చాణక్య న్యూస్.